వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 78వ భాగం 31/12/25 అయోధ్య కాండలో 63వ సర్గ త్రిషష్టితమ సర్గ. ప్రతిబుద్ధో మహాముహూర్తేన శోకోపహత చేతసః అధ రాజా దశరథ చింతామభ్యపద్యత. తర్వాత రాజు కొంతసేపటికి దశరథుడు తేరుకొని శోకం చేత పీడింపబడిన మనస్సుతో ఆలోచించటం మొదలుపెట్టారు. రామలక్ష్మణయోశ్చైవ వివాసాద్వాసనోపమం అనివేశోపసర్గత్వం తమః సూర్యమివాసురం. రామలక్ష్మణులను ప్రవాసానికి పంపించి వేయటం చేత దేవేంద్ర తుల్యుడైన ఆ దశరథుని రాహు సూర్యుణ్ణి ఆక్రమించినట్టు ఉపద్రవాలతో ఆక్రమించారు. సభార్యే నిర్గతే రామే కౌసల్యాం కోసలేశ్వర వివక్షుర నితాపాంగం స్మృత్వా దుష్కృతమాత్మనః. రాముడు భార్యతో కూడా అరణ్యాలకు వెళ్ళాక ఆ దశరథుడికి పూర్వం తాను చేసిన పాపం జ్ఞాపకం రాగా దాన్ని గురించి చల్లగా ఉండే కళ్ళ యొక్క చివరిలో ఆ విషయాలన్నీ కౌసల్యకి చెప్పటం మొదలుపెట్టారు. స రాజా రజనీం షష్ఠీం రామే వ్రవ్రాజితే వనం అర్ధరాత్రే దశరథ సంస్మరం దుష్కృతం కృతం. తాను చేసిందంతా ఒకసారి రీల్ లాగా తిరిగి వచ్చి రాముడిని అరణ్యానికి సకా రాజా పుత్ర శోకార్త స్మరం దుష్కృతమాత్మన కౌసల్యాం పుత్ర శోకార్తాం ఇదం వచనమబ్రవీత్. పుత్ర శోకం చేత పీడితుడైన దశరథ మహారాజు తాను చేసిన పాపకృత్యాన్ని స్మరిస్తూ పుత్ర శోకార్త అయిన కౌశల్యతో ఇలా అన్నాడు. యదా చరతి కళ్యాణి శుభం వా యది వా శుభం తదేవ లభతే భద్రే కర్తా కర్మజమాత్మనః. మంగళస్వరూపం గల కౌసల్య, మానవుడు పుణ్యమైన పాపమై ఎలాంటి కర్మ చేస్తే దానికి తగిన ఫలితం అనుభవిస్తాడు. కర్మను బట్టి ఫలితం. గురు లాఘవమార్థానాం ఆరంభే కర్మణాం ఫలం దోషం వాయో న జానాతి స బాల ఇతి హోచ్యతే. తాను ఏదైనా ఒక పని ప్రారంభించిన అది మంచా చెడ అనేటువంటి విషయం, దానివల్ల కలిగే ఫలితాలు దోషాలు ఎవడు తెలుసుకోడు వాడే బాలుడు మూఢుడు అని పెద్దలు అన్నారు. సచ్చిత్ ఆంబరవణం చిత్వా పరాశాంశ్చ వినిశ్చతి పుష్పం దృష్ట్వా ఫలే గృధ్రుః న శోచతి ఫలాగమే. అందమైన పెద్ద పెద్ద మోదుగ చెట్టు పూలను చూసి వాటిని పండ్లుగా బాగుంటాయనుకొని వాటిపై ఆశతో ఒకడు మామిడి తోటను నరికి మోదుగు చెట్లను పెంచాడు. చివరికి దాని పండ్లు చూడగానే హతాశులయ్యాడు. అంటే తీరని కోరిక లేనివాడై బాధపడి అవిజ్ఞాయ ఫలం యో హి కర్మత్వేవానుధావతి న శోచేత్ఫల వేళాయాం యథా కిం సుఖసేచకః. తాను చేసే కర్మకు ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకోకుండా కర్మల వెంట పరిగెత్తేవాడు కింసుక వృక్షానికి నీళ్లు పోసి పెంచిన వాడిలాగా పైన చెప్పిందే అది వాడు దుఃఖిస్తాడు. చివరికి వాడికి ఫలితం ఏం లేదు. సోహం ఆమ్రవణం చిత్వా ఫలాశాంశ్చన్యశేచయం రామం ఫలాగమే త్యక్త్వా పశ్చాచ్చోచామి దుర్మతి. నేను మామిడి తోట నరికి మోదుగు చెట్లకు నీళ్లు పోసి పెంచినట్టుగా ఉంది నా పని.
చెడు బుద్ధి గల నేను ఫలం అనుభవించే ఫలం లభించే సమయాన్ని రాముణ్ణి దూరంగా పంపేసి ఇప్పుడు ఏడుస్తూ కూర్చు. లబ్ధ శబ్దేన కౌసల్యే కుమారేణ ధనుష్మద కుమార శబ్ద వేధీతి మయా పాపమిదం కృతం. కౌసల్య, శబ్దాన్ని బట్టి బాణం కొట్టగలిగినటువంటి నవయువకుడని పేరు పొందిన నేను కౌమార అవస్థలో ఉన్న ధనుర్ధారినై ఒక పాపం చేశాను, మీకు చెప్పలేదు. తదిదం మే అనుసంప్రాప్తం దేవి దుఃఖ స్వయంకృతం సమ్మోహి దిగపాలేన యథా స్యాత్ భక్షితం విషం. కౌసల్య, తెలియక విషం తిన్న బాలుడిలాగా నాకు కూడా ఇప్పుడు స్వయంగా తెచ్చుకున్న దుఃఖం వచ్చి పడింది. యథా వ్యగా పురుష కశ్చిత్ యథాన్మ పురుష కశ్చిత్ పలాశైర్మోహితో భవత్ ఏవం మయా ప్రవిజ్ఞాతం శబ్దవేద్యమయం ఫలం. ఎవరో ఒక వ్యక్తి పలాస వృక్షాలను చూసి మోసపోయినట్టే, మామిడి చెట్లు కొట్టేసి మోదుగు చెట్లు పెంచినట్టే నేను కూడా శబ్దాన్ని లక్ష్యంగా చేసుకొని కొట్టేటువంటి శక్తి గల ఒక ఫలితాన్ని తెలుసుకోలేక దెబ్బతిన్నా. దేవ్యమాళాత్మనుభవో యువరాజు భవామ్యహం తత ప్రావ్యడు ప్రాప్త మదకామ విమర్ధిని. కౌశల్య, అప్పటికి నేను పెళ్లి చేసుకోవాలి. నేను యువరాజుగా ఉన్నా. అప్పుడు మదం కామం వృద్ధి పొందే వర్ష ఋతువు వచ్చి మదకామ వివర్ధని అనే పాఠం కంటే మనః సంహర్షిని మమ అనే పాఠ్యం బాగుందని అది తీసుకు నా మనసుకు ఉత్సాహం ఇచ్చింది అన్నది. వివాహితుడు కాని కాలాన్ని గురించి చెబుతున్న దశరథుడు కామ సంవర్ధిని అని చెప్పడం అనుచితం కదా అన్నారు ఆచార్యుడు. ఉపాస్య రసాన్ భౌమాంస్తత్యాజ జగదం శుభి పరేతాచరితాం భీమం విసవే విసతే దిశం. సూర్యుడు భూమిలో ఉన్న రసాలను గ్రహించి కిరణాల చేత జగత్తును తప్పింపచేసి వేడి చేత ప్రేతలు సంచరించేటువంటి భయంకరమైన దక్షిణ దిక్కుకు వెళ్ళిన కాలమది. ఉష్ణం మంతర్దధే సద్య స్నిగ్ధాదృశే ఘన తతో జహృషిరే సర్వే దేకసారంగ బర్హిణ. వెంటనే వేడి మటుమాయమై నిగనగిలాడుతున్న మేఘాలు కనపడ్డాయి. అప్పుడు కప్పలు, చక్రవాకాలు, నెమళ్ళు అన్నీ సంతోషిస్తాయి. క్లిన్న పక్షోత్తర స్నాతా కృచ్ఛరాదివ పతత్రిణ వృష్టివాతావధూతాగ్రాన్ పాదపానభిషేదిరే. తడిసిపోయినటువంటి రెక్కలపై భాగాలతో పక్షులు స్నానం చేసినట్లుగా గాలికి వర్షానికి కదిలిపోతున్న చెవళ్ళు గల చెట్లను అతి కష్టం మీద చేరుతున్న పతితేనాంభసాచ్ఛన్న పతమానేన చాసుగ అబభౌ మత్తసారంగస్థోయ రాశి వివాతల. కురిసిన నీరు ఇంకా కురుస్తున్న జలం కప్పేయగా, అంటే వర్షం బాగా పడుతుంది, మదించిన వేళ్ళు గల పర్వతం సముద్రంలాగా నాకు కనిపించి పాండురారుణవర్ణాన్ని శ్రుతాంసి విమలాస్య గిరిధాతుభ్య సభస్మాని భుయంగవత్. జల ప్రవాహాలు నిర్మలంగానే ఉన్న పర్వతాలపై ఉన్న గైరికాది ధాతు సంపర్కం చేత వాటి బూడిద కలిసి తెల్లగా ఎర్రగా మారినవై సర్పాలలాగా ప్రవహిస్తున్నాయి. ఆకులారుణతో యాని శ్రుతాంసి విమలాస్యసి ఉన్మార్గ జలహి వాహిని బభూవుజ్జలదాగమి
అంతవరకు నిర్మలంగా ఉన్న ప్రవాహాలు కూడా వర్షాకాలం రాగానే కరిగిపోయి ఎర్రనైన నీళ్లతో ఒండ్రుని దారి తప్పి ప్రవహిస్తాయి. సత్మిన్నతి సుఖే కాలే ధనుష్మాన్ నిశుమాన్ రథి వ్యాయామకృత సంకల్ప సరయూ మంద్వగాం నదీం. ఆ జనకమైన వర్షాకాలంలో వేట అనే వ్యాయామం చెయ్యాలనే సంకల్పించి రథమెక్కి ధనుర్బాణాలు ధరించి సరయూ నదీ తీరం వైపు బయలుదేరారు. నిపానే మహిషం రాత్రో గజం గాభ్యాగతం నది అన్యం వాస్వాపదం కంచిత్ జిఘాంసు రహితేంద్రియ కస్మిన్ సంత్రాః నేకాంతే రాత్రౌ వివృత కార్ముకః. అక్కడ నేను సరైన ఆలోచన లేకుండానే తోచిన విధంగా చేస్తూ రాత్రి నదిలో నీరు తాగు. దేవుడు వచ్చే మహిషం గాని, దేవుడికి పనికొచ్చే మహిషాన్ని కాని, ఏనుగును కాని, ఏదైనా క్రూర మృగాన్ని కానీ చంపాలనే అభిప్రాయంతో ధనుస్సు సిద్ధంగా ఉంచుకొని రాత్రి వేళ ఒక ఏకాంత ప్రదేశంలో పొంచి చూస్తున్న ఏ అధికడైనా కొట్టేద్దాం. తత్రాహం సంవృతం వంజ్యం హతం వాం స్థిర మాగతం అస్యం చావి మృగం హింస్రం శబ్దం శ్రుత్వాభ్యుపాగతం. అక్కడ నేను రహస్యంగా పొంచి నదీ తీరానికి వచ్చిన ఒక వన్యమృగాన్ని, అడవి జంతు, మరొక క్రూర మృగం అవి చేయి శబ్దాన్ని బట్టి గుర్తించి చంపా. అధాంధకారే త్వౌస్రౌషం జలే కుంభస్య పూర్యత అచక్షుర్విషయే ఘోషం వారణేస్యేవ వర్ధతః నర్దతః. ఇంతలో అంధకారంలో కంటికి కనపడని ప్రదేశం నీరు నింపుతున్న కుంభము యొక్క ధ్వని, అంటే కుండలో నీరు పట్టుకో అది ఘీంకరిస్తున్న ఏనుగు శబ్దం అనిపించింది. తతోహం శరముద్ధృత్య దీప్తమాశీషోపము శబ్దం ప్రతి జగజప్రేప్సు అభిలక్ష్యత్వపాతయం. అప్పుడు ఆ గజాన్ని, ఏనుగును కొట్టాలనే కోరిక ప్రకాశిస్తున్న సర్పం వంటి బాణం తీసి ఆ ధ్వనిని గురి చూసి కొట్టా. అది ఎక్కడున్నా వెళ్ళి తగలాలి. అది శబ్ద వేధి అంటే కనుక అముంచం దిశిదం బాణమహమాశీష విశోపము తత్ర వాగుషసి వ్యక్త రాదురాసీద్వనౌకసః హాహేతి పతస్థోయే బాణాభిహతమర్మణః. నేను సర్పం వంటి వాడి అయిన బాణాన్ని ప్రయోగించా. అప్పుడు ఆ ప్రాతకాల సమయంలో బాణం మర్మస్థలంలో గుచ్చుకొనగా నీటిలో పడిపోయిన ఒక వనవాసి అయినటువంటి వాడు అయ్యో అయ్యో అని అరుసు. ఆ అరుపు స్పష్టంగా నాకు వినపడి. తస్మిన్ నిపతితే బాణే వాగభూతత్ర మానుషి కథమస్మద్విధే శస్త్రం నిపతేత్తు తపస్విని. బాణం తగలగానే అక్కడ ఒక మనిషి వాక్కు నాకు వినం. తపస్సు చేసుకునే నా వంటి వాడిపై ఈ శస్త్రం ఎవర్రా ప్రయోగించారు అన్నాడు ఆ గొంతు. ప్రవిక్తాం నదీం రాత్రా ఉదాహారోహమాగత ఏషు నా అభిహత కేన కన్యవాం కిం కృతం మయా. నేను నీళ్లు తీసుకొని పోవటానికి రాత్రి నిర్జనమైన ఈ నదికి వచ్చి నన్ను బాణంతో ఎవడు కొట్టాడు, నేను ఎవరికి ఏం అపకారం చేశానురా, నన్నెందుకు కొట్టాడు. ఋషేర్హి న్యస్తదండశ్చవనే వన్యేన జీవత కఠం ను శస్త్రేణ వధోమద్విధస్య విధీయతే. హింసను పరిత్యజించి అరణ్యాల్లో లభించే వస్తువుల అడవిలో జీవిక గడుపుతున్న నా వంటి ఋషికి ఆయుధం చేత మరణాన్ని విధించటానికి ఏమిట్రా కారణం అన్నారు.
జటాభారధరైశ్చైవావల్కలాజినవాసన కో వధేన మమార్థి సా స్యాత్కింగాస్య అకృతం మయా. జటాధారం నారచీర కృష్ణాజినం ధరించిన నన్ను సంపాలనే కోరిక కలవాడెవడో అతనికి నేను ఏం అపకారం చేశానురా. ఏవం నిష్ఫలమారబ్ధం కేవలానర్థ సంహితం నిశ్చిచ్ఛాదు మన్యేత తథైవ గురుతల్పగం. అతడెవడో కానీ కేవలం అనర్థాన్ని మాత్రమే కలిగించే వ్యర్థమైన కార్యం చేశాడు. ఏ ఒక్కడు ఇతన్ని గురు తల్ప గమనం చేసిన వాడిలాగా మెచ్చుకోర. నాహం తథానుకోశోచామి జీవిత క్షయమాత్మన మాతరం పితరం శోభ అనుశోచామి మధ్వదే. నేను మరణిస్తున్నందుకు నన్ను గురించి నాకు అంతగా బాధ లేదు. నాకు మరణం సంప్రాప్తించినందుకు నా తల్లిదండ్రులిద్దరిని గురించి మాత్రమే నేను బాధపడ. తచేదన్నిధనం వృద్ధం చిరకాలభృతం మై పంచాత్మమాపన్నే కాం వృత్తిం వర్తయిష్యతి. నేను ఆ వృద్ధ దంపతులను చిరకాలం నుండి మా తల్లిదండ్రులను పోషిస్తా. నేను మరణిస్తే వాడు ఏ విధంగా జీవితం గడుపుతారో. వృద్ధౌ చ మాతాపితరాపకం చైకేయనా మాత కేన స్మ నిహతా సర్వే సుబాలీనా కృతాత్మనః. నా తల్లిదండ్రులు నేను కూడా ఒకే బాణంతో చంపబడ్డా. నన్ను చంపితే వాళ్ళని కూడా చంపిన. ఈ విధంగా మమ్మల్ని అందరినీ చంపిన ఆ మనోనిగ్రహం లేని పరమ మూఢుడెవడో. తాం గిరం కరుణాం సుత్వా మమ ధర్మానుకాంక్షిణ కరాభ్యాం సశరం జాము వ్యధితస్యాపదద్భువి. దీనాలైన ఆ మాటలు వినగానే ధర్మం మీద ఆసక్తి గల నాకు చాలా వ్యధ కలిగి నా చేతుల నుండి శరచాపాలు జారి నేల మీద పడి తస్యాహం కరుణం కృత్వా నిశి లాలసతో బహు సంభ్రాంత శోకవేగేన వృషమాస విచేతసః. రాత్రి ఈ విధంగా బాగా ఏడుస్తున్న అతడి దీన వచనాలు విని శోకం చేత తొట్టుపడుతున్న నా మనస్సు చాలా వికలమై తం దేశమహగామాగమ్య దీనస్త్వం సుదుర్మః అవశ్యమిషిణాతీరే సరయోస్తాపసంహతం అవకీర్ణ జటాభారం ప్రవిద్ధ కలశోదకం పాంసి శోణిత దిగ్ధాంగం శయానం శల్యపీడితం. బలం పోయి మనస్సులో చాలా దుఃఖంతో నేను ఆ ప్రదేశానికి వెళ్ళి సరయూ నదీ తీరంలో బాణం చేత దెబ్బతిన్న బీజింపబడుతున్న నేల మీద పడి ఉన్న ముని కుమారుణ్ణి చూశా. అతని జటాభారం విడిపోయి చెదిరిపోయి కలశంలోని ఉదకం దూరంగా పడి నేల మీద అతని శరీరమంతా పరాగం చేత రక్తం చేత కప్పబడి సమాముద్దీక్ష నేత్రాభ్యాం తస్తమన్వాస్తచేతసం ఇచ్చువాచ తత క్రూరం దిధక్షన్నివ తేజస. భయపడి దిగులు చెందిన మనస్సు గల నన్ను అతడు తన తేజస్సు చేత కాల్చేస్తున్నాడా అన్నట్లుగా నేత్రాలతో పైకి చూసి పరుషంగా ఇలా అన్నాడు. కిం తవాపకృతం రాజన్ వనే నివసతామయ జిగీషు రంభో గుర్వర్ధం యదహం తాడితస్త్వయా. నా తల్లిదండ్రుల కోసం నీళ్లు తీసుకుపోతున్నట్లు పోతున్న నన్ను కొట్టావే. వనంలో అంటే అరణ్యంలో నివసిస్తున్న నేను నీకు ఏమపకారం చేశాను మహారాజా. ఏకేన కలుబానేనా మర్మంజభిఘతే వై ద్వాబంధౌ నిగతో వృద్ధౌ మాతా జనయితా చ మే. మా తల్లిదండ్రులు ఒక్క బాణంతో నన్ను మర్మస్థానంలో కొట్టటంచే
ఆ వృద్ధులైన తల్లిదండ్రులు అయిన నా తల్లిదండ్రులు కూడా నువ్వు చంపినట్టే అయిపోయిందబ్బాయి అన్నారు. తౌ నూనం దుర్బలావందౌ మాత్ప్రతీక్షౌ శ్రీపాసతౌ చిరమాశాకృతాం తృష్ణాం కష్టాం సంధారయిష్యతః. దప్పితో దుర్బలు అంధులు అయిన నా తల్లిదండ్రులు నా కోసమై నిరీక్షిస్తూ నేను నీరు తీసుకొస్తానని ఆశతో అతి కష్టంగా దాహం అవుపుకుంటూ తిప్పుకుంటుంటా. అది నిశ్చయం. నూనం తపసో వాస్ ఫలయోగా సుతస్య పితాయన్మాంచన జానాతి శయానం పతితం భువి. నేను ఈ విధంగా నేలపై పడి ఉన్నట్టు నా తండ్రికి తెలియదు. దీన్ని బట్టి తపస్సు కాని శాస్త్ర జ్ఞానానికి కాని ప్రయోజనం ఏం లేదని నిశ్చయంగా చెప్పచ్చు. జ్ఞానన్నపి కిం కిం కుర్యాదశక్తి అపరిక్రమ ఛిద్యమానమివాసస్తు మన్యో నగోనగం. దుర్బలుడై నడవటానికి వీడు శక్తి లేని నా తండ్రి ఈ విషయం తెలిస్తే ఏం చేయగలడు? పక్కనున్న వృక్షాలని నరికి వేస్తుండ మరొక వృక్షం దాన్ని ఎలా రక్షింపగలుగుతుంది? అలాగే ఆయన కూడా ఏమి చెయ్యలేని స్థితిలో ఉంది. పితుస్త్వమేవ గేగత్వా నిఘ్రమాచక్ష్వరాఘవ తత్వా మనుద హే క్రుద్ధౌ వనం వగ్నిరివైధిత. దశరథ, నా తండ్రి కోపగించి రగిలిన అగ్ని వనందంతా కూడా దహించినట్టు నిన్ను దహించకుండా ఉండాలంటే నువ్వే వెళ్ళి నా తండ్రికి ఈ విషయాన్ని చెప్పు. ఇయమేకపదీ రాజన్ యతో మే పితురాశ్రమ తం ప్రసాదయతి గత్వా త్వం నత్వాం స కుపితః శపేత్. కనుక రాజా, ఇదే కాలిబాట్ నా తండ్రి ఆశ్రమానికి వెళ్తుంది. తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి అతన్ని బతిమారు. అలా చేస్తే నిన్ను శపించకుండా వదులుతాడు. విశల్యం కురుమాం రాజ మర్మమేనిశతస్సర రుణద్ధి మృదువోచ్ఛేదం తీరమంబురయో యదా. నా శరీరంలో నాటిన ఈ బాణాన్ని తీసే వాడైన ఈ బాణం నా మర్మస్థానాన్ని జలవేగం మృదువైన ఎత్తైన తీరంలో ఉన్న చెట్లను కూడా పీడించినట్లు పీడిస్తోంది. ఈ శ్లోకం భావం అంతగా బాగున్నట్లు లేదంటారు ఆచార్య. బాణశల్యం నా ప్రాణాలు బయటకు పోకుండా చేస్తూ తీరం జలప్రవాహం అడ్డగించినట్టు అని భావం. ఈ భావం ఈ పాఠంలో రాదు. విశల్యం మాంకురు చెప్పడం త్వయాయం యోర్పిత శరః హృది వజ్రాగ్ని సంస్పర్శ ప్రాణాన్ ఉపరుణద్ధిపే సశల్యో మరణం నాహమాప్నుయాం శల్యముద్ధరాత్. సశల్యః క్లిశ్యతే ప్రాణే విశల్యో వినయిష్యతి ఇది మా మనుష చింతా తస్య శల్యాపకర్షణే. అతని శల్యం తొలగించే విషయంలో శల్యం లాగి వేస్తే అతడు ప్రాణాలు పోక బాధపడు. శల్యం తీసేస్తే ఇప్పుడు ఏం చెయ్యాలి అని నాకు ఆలోచన. దుఃఖితస్య దీన మమ శోకాతురశజ లక్షయామాస హృదయే చింతాముని సతస్తథా. అప్పుడు ఆ ముని కుమారుడు దుఃఖితుడై దీనుడై శోకంతో వ్యాకులుడై ఉంటాయి. నా మనసులో భావం కలిగి ఆస్తామ్యమానః సమాం దుఃఖాన్ దువాచ పరమాత్మవన్ సీదమానో నివృత్తాంగో వేస్తమానో గతక్షయం. ఆ ముని కుమారుడు బాధతో కింగి అవయవాలన్నీ మెరుకలు జరగ నేలపై దొర్లుతూ మరణ ఉన్మకుడై చాలా దుఃఖిస్తూ నాతో అతి కష్టం మీద ఇలా సంస్తబ్ధ శోకం ధైర్యే స్థిరచిత్తో భవామ్య బ్రహ్మహత్యాకృతం పాపం హృదయాత్ అపనీయతాం. నేను ధైర్యంతో శోకాన్ని అనగదొక్కుకొని
స్థిరచిత్తండై అవుతా. బ్రహ్మహత్యా పాపం చేశావే అని భయపడకు. నద్విజాతిరహం రాజన్ మా భూతే మనసో వ్యధ శూద్రాయామాయామాస్మి వైశ్యేన జాతో జనపదాధిప. దేశాన్ని పాలించే రాజా, నేను బ్రాహ్మణుడను కాదు, నువ్వు మనస్సులో బాధపడ. నేను వైశ్యజాతి శూద్ర జీవులలో జన్మించిన. ఇతీవ పదత కృచ్ఛ బాణాభిహత మర్మణ విఘార్ణతో విచేష్టస్య వేపమాచస్య భూత తస్య స్వానమ్యమానస్య తం బాణముపహమర్ధర మాముపద్వీక్ష సంతరస్థౌ జహౌ ప్రాణంస్తపోధన. మర్మస్థానంలో బాణం తిరిగిపో నేలపై దొరలుతున్న అతడు అతి కష్టం మీద ఈ మాటలు అన్నాడు. పాపం శరీరం ముడిచుకుపోగా అతని చేష్టలు కూడా తగ్గి అప్పుడు అతని శరీరం నుండి బాణం లాగేశా. ఆ సమయంలో అతడు కళ్ళెత్తి నా వైపు చూస్తూ భయపడుతూ ప్రాణాలు వడిద. జలార్ద్రగాత్రంతో విరస్య కృచ్ఛ్రాత్ మర్మవ్రణం సంతతముచ్ఛసంతం తతఃసరయ్యాం తమహం శయానం సమీక్ష భద్రేస్మి పురుషం విషన్నా. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 63తమః సర్గః. మర్మ ప్రదేశంలో తగిలిన గాయం చేత కలిగిన బాధతో ఏడుస్తూ ఎడతెగక నిట్టూరుస్తూ నీళ్లలో తడిసి సరయూ నదిలో పడి ఉన్న అతన్ని చూడగానే నాకు చాలా దుఃఖం కలిగింది. కౌసల్య చేతకాని తనం నన్ను ఆవహించింది అని. తర్వాత 64వ సర్గ. వధమప్పది రూపంతు మహర్షేస్తస్య రాఘవ విరపన్నేవ ధర్మాత్మ కౌసల్యాం పునః అబ్రవీత్. ధర్మాత్ముడైన దశరథుడు ఏడవటంతో సాటిలే ఆ ముని కుమారుడి యొక్క వధను గురించి కౌసల్యతో ఇలా అన్నారు. తదజ్ఞాన్మహత్తాపం కృత్వాహం సంకులేంద్రియ ఏకస్వచింతయం బుద్ధ్యా కథంను సుకృతం భవేత్. ఇక్కడ ఒంటరిగా ఉన్న నేను అజ్ఞానం చేత చేసిన మహాపాప వ్యాకులమైన ఇంద్రియాలు కలవాడని ఈ మహాపాపం నుండి బయటపడటం ఎలాగా అని నా బుద్ధితో ఆలోచించా. తదంతం ఘటమాదాయ పూర్ణం పరమచారిణ ఆశ్రమం తమహం ప్రాప్య యథాభ్యాత పదం గతః. ఆ తర్వాత నేను ఆ కుండలో చక్కగా నీళ్లు నింపుకొని ఆ ముడి కుమారుడు చెప్పిన మార్గంలో వాళ్ళ తల్లిదండ్రులుండే ఆశ్రమాన్ని చేరా. తత్రాహం దుర్బలావందౌ వృద్ధావపరినాయకౌ అవశ్యం తస్య పితరౌ లూనపక్షామివ ద్విజౌ తన్నిమిత్తాభిరాసీనౌ కథాభిరపరిశ్రమౌ తామాశాం మత్కృతే హీన ఉదాసీనావనాధవత్. అక్కడ నేను వృద్ధులు, అంధులు, దుర్బలు 3 లక్షణాలు. ముసలివాడు, కళ్ళు లేనివాడు, శరీరంలో దారుఢ్యం లేనివాడు. ఆ ముని కుమారుని తల్లిదండ్రులను చూశారు. చెయ్యి పట్టుకొని నడిపించుతూ వాళ్ళెవరు లేకపోయి తేడు పట్టుకొని నడిపించేవాళ్ళు కూడా ఎవరు లేకపోవడం రెక్కలు నరికిన పక్షుల్లాగా ఉంది. మరొక కార్యం ఏమిటంటే ఇంకొక పనేం లేక కుమారుడిని గురించే వాడు మాటలు చెప్పుకుంటున్నారు. రక్షకుడు లేని వాళ్ళ
ఉత్సాహం లేని వాళ్ళలాగా ఉంది. ఆ కుమారుణ్ణి గురించి ఆ ఆశ కూడా నా చేత కొడుకున్నాడు అని ఆశ ఇప్పటిదాకా కూడా ఈ దెబ్బతో అది కూడా నేను పోగొట్టేశాను. శోకోపహత చిత్తశ్చ భయ సంతస్తచేతసః తచ్చాశ్రమపదం గత్వా భూయః శోకమహం గతః. అంతకు పూర్వమే శోకంచే పీడింపబడిన మనసులో ఏం జరుగుతుందో అని భయపడుతున్న నాకు ఆ ఆశ్రమం చేరగానే ఇంకా అధికంగా దుఃఖం కలిగి పదశబ్దంతు మే సుత్వా మునిర్వాక్యమభాషణ కిం చిరాయసి మే పుత్ర పానీయం క్షిప్రమాణయ. నా అడుగుల చప్పుడు విని ఆ వృద్ధుడైన తాపసి ఇలా, కుమారా ఎందుకురా నాన్న ఇంత ఆలస్యం చేశావు? నాకు వెంటనే దాహం బాగా అవుతోంది నాన్న, కాస్త నా నోట్లో కొంత నీళ్లు పొయ్యరా అని బతిమారు. యన్నిమిత్తమిదం తాతా సలిలే క్రీడితం త్వయ ఉత్కంఠితామేతే మాతేయం ప్రవిశ క్షిప్రమాశ్రమం. నాయనా, ఈ విధంగా చాలాసేపు నీళ్లలో ఆడుకున్నావా? నీ తల్లి బెంగ పెట్టుకుందిరా నీకోసం, వెంటనే ఆశ్రమానికి రారా. యద్యదీకం కృతం పుత్ర మాత్రాతే యది మాం నామయ తస్మిన్నపి కర్తవ్యం త్వయా తాత తపస్వినా. నాయన, కొడుకా, కుమార, నీ తల్లి కానీ నేను నీ ఎడలేదైనా పొరపాటు చేస్తే తపశ్శాలివైనడు దాన్ని మనసులో ఉంచకుండా మమ్మల్ని క్షమించరా అన్నట్టుగా అన్నారు. త్వం గతి స్వగతాదీనం సత్వం హి చక్షుషాం సమాసస్వాస్వవిప్రాణాః కిం త్వం న అభిలాషసే. గతి లేని మాకు నువ్వే గతి, మా కళ్ళు కూడా నువ్వే, మా ప్రాణాలు కూడా నీ మీద ఆధారపడి నువ్వు మాతో మాట్లాడటం లేదేమిట్రా నంద్రి అన్న. మునిమవ్యక్తయా దాచ తమః సజ్జమానయ హీన వ్యంజనయా ప్రేక్ష భీతచిత్త ఇవాబ్రువన్. నేను ఆ మునిని చూడగానే భయపడి అస్పష్టం పదాలు కలిసిపోయి, అంటే ఏం మాట్లాడుతున్నావు ఒకదాని ఒకటి సంబంధాలు హల్లులు జారిపోయి వాక్కులతో ఇలా ఆయనతో ఇలా మనసః కర్మచేష్టాభిరవి సంస్తభ్య వాగ్భవనం అచచక్షే త్వహం తస్మై పుత్ర వ్యసనజం భయం. నేను తెచ్చిపెట్టుకొన్న కొన్ని చేష్టలచే మన ప్రవృత్తి వాగ్బలాన్ని నిలబెట్టుకొని ఆ మునీశ్వరుడికి ఉత్తరం శోకం వల్ల కలిగే భయాన్ని గురించి చెప్పడం ప్రారంభం. క్షత్రియోహం దశరథో నాహం పుత్రో మహాత్మనః సజ్జనావమతం దుఃఖమిదం ప్రాప్తం స్వకర్మజం అన్నారు. ఏం దాచుకోదా, నేను దశరథుడనే క్షత్రియ రాజు మహాత్ముడవైన నీ కుమారుణ్ణి కాదు, సజ్జనులను నిందించే ఈ దుఃఖాన్ని చేతులారా చేసిన కర్మ చేత నేను తెచ్చిపెట్టుకొని మీకు ఇంత దుఃఖం కలిగి. భగవం చాపహస్తోహం సరయూతీరమాగత జిఘాంసు శ్వాపదం కంచిన్ నిపానే చాగతం గజం. ఓ పూజ్య శ్రేష్ఠుడా మునివరైన, నేను ధనుస్సు ధరించి ఏదైనా క్రూర మృగాన్ని నీళ్లు తాగి రేవుకి వచ్చినటువంటి ఏనుగును సంపాదనే కోరికతో సరయూ తీరానికి వచ్చా. తతశ్రుతో మయా శబ్దో జలే కుంభస్య పూర్యత ద్విపోయమితి యత్వాయ బాణేన అభిహతో మయా. అలాంటి సమయంలో నాకు నీరు నింపుతున్న కొండతో ధ్వని కనప, అది ఏనుగు తాగే నీళ్ళము అని పెంచి బాణంతో కొట్టేసి గత్వా నద్యాస్తతస్తీర అవశ్యమిషుతామది వినిర్భిన్నం గత ప్రాణం
శయానం భువి తాపసం. పిదప నదీ తీరానికి వెళ్ళి అక్కడ బాణం వక్షస్థలంలో గుచ్చుకొని పోయి ప్రాణాలు కూడా నేల వదిలేసినట్టు పడి ఉన్నటువంటి ఒక మనిషిని చూశారు. భగవాన్ శబ్దమాలక్ష్యామయా గజ జిఘాంస విసృష్టో అంబసి చాచాచ తతస్తస్తే నిగతః స్వతః. పూజ్యుడ శబ్దాన్ని లక్ష్యంగా చేసి శబ్ద వేధి రహస్యం నాకు తెలుసు కదా, ఏనుగుని చంపాలని ఆ ఉద్దేశంతో నా బాణాన్ని విలవగా నీ కొడుకు చచ్చిపోయాడు. తతస్తైవ వచనాదు ఉపేచ పరితవ్యధ స మయా సహసా బాణ ఉద్ధృతౌ మర్మతస్తథా. తర్వాత నేను అతని దగ్గరికి వెళ్ళి అప్పుడు బాధపడుతున్న అతన్ని మాట ప్రకారం ఆ బాణాన్ని, ప్రాణం తీసే బాణాన్ని లాగి నా సోద్ధృతేన బాణే తత్రైవ స్వర్గమాస్థిత భవంతో పితరౌ శోచాన్ అంధా ఇది విరప్య చ. అప్పుడు బాణాన్ని ఊడి లాగగానే అతడు తల్లిదండ్రులైన మీ ఇద్దరి దుఃఖాన్ని గురించి బాధపడుతూ వాళ్ళు అక్కడే ఉన్నారు, తన కోసం ఎదురు చూస్తుంటారని చెప్పి సరాసరి స్వర్గానికి వెళ్ళారు. అజ్ఞానాద్భవతః పుత్రః సహసా అభిగతో మయ శేషా సంగతే రక్ష్యాత్ యత్ ప్రసీదతు మే ముని. అజ్ఞానం చేత తొందరపడి నేను నీ కుమారుణ్ణి చంపానయ్యా, ఇది ఈ విధంగా జరిగిపోయింది. ఈ విషయంలో నేనేం చెయ్యాలో మునీశ్వరుడైన మీరు నన్ను ఆజ్ఞాపించి. సచత్వావచ క్రూరం మయోక్తమఘసం హంసెన నా శకత్తి తీవ్రమాయా సమవత్కర్తుం భగవాన్ ఋషిమద. సతచ్చుత్వావచ క్రూరం మయోక్తం మఘశంసిన నాశకత్తి నాశక తీవ్రమయా సమకర్తుం భగవాన్ ఋషి. దుర్వార్త తెలిసి తెలుసుకున్న నేను చెప్పిన ఈ క్రూరమైన మాట విని పూజ్యుడైన ఆ మునీశ్వరుడు తీక్షణమైన దుఃఖంతో కలగకుండా ఉండలేకపోయాను. సబాష్పూర్ణవదనో నిస్పసంశోకర్షిత మామువాచ మహాతేజ కృతాంజలిరుపస్తతం. నేను మహాతేజశాలి అయిన మునీశ్వరుడు కన్నీళ్లు కారుస్తాను, ముఖంతో నిట్టూరు దుఃఖ పీడితులై దగ్గరనే నిలిచి రెండు చేతులు జోడించి నిలబడి ఉన్న నాతో ఇలా అన్నారు. యజ్జేతద్ శుభం కర్మ నత్వం మే కథయే ఫలాన్ముద్ధాన్మతే రాజన్ సజ్జగా శతసహస్రధా. రాజా, నువ్వు చేసిన ఈ అమంగళమైన పని నువ్వు స్వయంగా వచ్చి నాతో చెప్పకుండా ఉంటే వెంటనే నీ శిరస్సు లక్షల ఒక్కలుగా బద్దలై ఉండేది, ఇక్కడి నుంచే శాపం పెట్టుండే. క్షత్రియేన వధో రాజన్ వానప్రస్థే విశేషత జ్ఞానపూర్వం కుతః సాక్షాత్ శావదేదపి వజ్రినం. రాజా, క్షత్రుడు ఎవరినైనా తెలిసి చంపితే, విశేషి అందులో వానప్రస్థుడైన మమ్మల్ని చంపితే ఆ పాపం దేవేంద్రుడిని కూడా పదవి భ్రష్టుడిని చేస్తుంది. ఈ శ్లోకం భావం కూడా పుల్లల వారికి అంతగా నచ్చలేదు. క్షత్రియుడు చేసిన వధ అంటే ఎవరి వధ అని చెప్పాలి. క్షత్రియుడు దుష్టులను సంహరించాల్సిందే, అంచేత సత్పురుష వధ అని ఉండాలి. ఇది ఇంద్రుడి కూడా పదవి చ్యుతుని చేస్తుంది అని అర్థం బాగుందంటున్నాడు. వానప్రస్థ వధ అంతకంటే మహాపాపం ఎక్కువగా. ఏమైనా ఆధ్యాహారాదులచే సరిపెట్టుకోవాల్సింది. వాచ్యభాగం బాగుంది. క్షత్రియ జ్ఞానపూర్వం చేద్వానప్రస్థ వధకృత స్థానాత్ ప్రత్యావయేదాసు బ్రహ్మాణమపి సుస్థే. ఈ శ్లోకంలో వానప్రస్థ వధ మాత్రమే నిర్దేశం. అది సప్తధాతు ఫలేర్మూర్ధ మునౌ తపసి తిష్టది జ్ఞానా ద్విసృజత శాస్త్రం
తాదృశే బ్రహ్మచారిణి. తపస్సులో ఉన్న మునిపై కాదు, అలాంటి బ్రహ్మచారిపై కాదు, తెలిసి ఆయుధాన్ని ప్రయోగించిన వారి శిరస్సు 7 ముక్కలవు. అజ్ఞానాద్ధీకృతం యస్మా ఇదం వైతేనైవ జీవసి అభిహృజ్య కులం న సాక్షాత్ ఇక్ష్వాకూణాం కుతో భవాన్. నేను ఈ పని తెలియక చేశాను కనుక ఇంకా బతికి, నువ్వు ఈ పని తెలియకుండా చేశావు కనుక ఇంకా బతికి బట్టగట్టావయ్యా రాజా. అలా కాకపోతే ఇక్ష్వాకు వంశమే నాశనమై ఉండేది నా శాపంతో. నయౌనౌ కులపతం దేశ వీటి మాం ఛాద్య భాష అద్యతం ద్రష్టుమిచ్చావహ పుత్రం పశ్చిమ దర్శనం. రుధిరేణావసిక్తాంగం ప్రకీర్ణాజినవాసనం శయానం భూమి నిస్సంజ్ఞం ధర్మరాజవశం గతం. రాజా, మా ఇద్దరికి ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళి రక్తంచే శరీరంతో వస్త్రంగా ధరించి కృష్ణాజినం తొలగిపోయి యమునకు వసుడై ప్రాణాలు కోల్పోయి నేలపై పడివన్ కుమారుణ్ణి చివరి చూపుగా చూడాలని మేము కోరుతున్నాం అని ఆ వృద్ధ దంపతులలో ముసలాయన అన్నారు. అధాహమేకప్తం దేశం నిత్వాతౌ భృశబుక్కితౌ అస్పర్శ యమహం పుత్రం తం మునిం సహ భార్యయ. ఇదమ తర్వాత నేను చాలా దుఃఖిస్తున్న వాళ్ళిద్దరిని ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళి ఆ ముని అతడి భార్య తమ పుత్రుణ్ణి స్పృశిస్తున్నట్లుగా చేశారు. అంటే చేతితో తడిమి చూసుకున్నారు. తౌ పుత్రమాత్మన సృష్ట్యా తమాసాధ్య తపస్వినౌ నిపేతు శరీరస్య శతాచాస్యేదమబ్రవీత్. తపస్సాలురైన ఆ ఇద్దరు తమ కుమారుడి దగ్గరకొచ్చి అతని శరీరాన్ని తాకి శరీరంపై పడ్డారు. తండ్రి ఇలా, నాభివాదయసే మాధ్య నచ మామభిభాషత్ కిం ను శేషేతు భూమౌ త్వం వత్సః కిం కోవితో హ్యపి. నాయనా, తమ్ము కుమారుడా, ఎందుకురా నువ్వు నాకు నమస్కారం చెయ్యటం లేదు, మాతో మాట్లాడటం లేదేమిట్రా, వేలపై పడి ఉన్నావేమిట్రా, నా మీద కోపం వచ్చిందా అమ్మ మీద నా మీద? నత్వహం తే ప్రియ పుత్ర మాతరం వశ్యకార్మిక కిం ను నాలింగసే పుత్ర సుకుమార వచో వద. ధార్మికుడవైన కుమార, నేనంటే నీకు ఇష్టం లేకపోతే నీ తల్లినైనా చూడరా. పుత్రా, నన్ను ఆలింగనం చేసుకోలేదేమిట్రా, కుమార నాతో మాట్లాడరయ్యా అన్నారు. కస్య వాసరమాత్రేహం శ్రోష్యామి హృదయంగం అధీయానస్య మధుర శాస్త్రం వాణ్యద్విశేషతః. తెల్లారుధామన వేదానికి కానీ మరొక గ్రంథానికి కానీ మనోహరంగా చదువుతున్న ఎవరి మధుర ధ్వని ఇంక నాకు వినిపించదా అని. ఓమాం సంధ్యాముపాస్యైవ స్నాత్వా హుతాశనః శ్లాఘయిష్యత్యుపాసీనః పుత్ర శోకభయార్ధితం. కుమార, ఇకపై ఎవ్వడు స్నానం చేసి సంధ్య ఉపాసనం తర్వాత అగ్ని కార్యం చేసుకొని శోకభయాలతో బాధపడుతున్న నా పక్కనే కూర్చుండి నన్ను శ్లాఘిస్తాడు, పొగుడతాడ్రా నీలాగా అన్న. కందమూల ఫలం హృత్వా కోమాం ప్రియమివాతిధై భూయ ఇచ్చస్య కర్మణ్యం అప్రగ్రహమకాయకం. కనుక నేను ఏ పనులు చేయక వస్తువులను గ్రహింపజాలక విడిపించేవాళ్ళు లేక కూర్చొని ఉండగా కందమూల ఫలాలు తెచ్చి ఎవ్వరు నన్ను ప్రియుడైన అతిథిని తినిపించినట్టు తినిపిస్తారా నీలాగా? ఇమాం మందాంచ వృద్ధాంచ మాతరంతే తపస్విని కథం వత్స భరిష్యామి. కృపణాం పుత్ర గద్ధినీం. వత్సా పుత్ర ప్రేమ కలది వృద్ధురాలు అంధురాలు అయిన నీ తల్లి చాలా దుఃఖం
శోచనీయమై దుఃఖంతో శోచనీయ స్థితిలో ఉందిరా. ఆమెను ఎలా పోషించగలనురా నేను? తిష్టా మామాగమ పుత్ర యమస్య సదనం పది కో త్వో మయా గంతాయి జనన్యాచ సమేధినః. కుమార, ఆగరా, యమలోకానికి వెళ్ళొద్దురా, తొందరపడి వెళ్ళొద్దు నాయన, నాతో అమ్మతో కలిసి రేపు వెళ్ళి కానీ ఆగరా అని. ఉభావపి చ శోకార్త అనాథో కృపణో వని క్షిప్రమేవ గమిష్యాత్ వస్త్వయా హీనో యమక్షయం. నువ్వు లేకపోవటం చే శోకార్తులమై దీనులమై ఈ అరణ్యంలో రక్షకులెవరూ లేక ఉన్న మేము ఇద్దరం కూడా ఇక ఇక్కడ మాకు ఎవరు చూస్తారు, ఎవరు పట్టి మేము కూడా నీతో పాటు యమలోకానికి. తతో వైవస్వతం దృష్ట్వా తం ప్రవక్ష్యామి భారతి క్షమతాం ధర్మరాజో మే బిభృతయాత్ పిరదాపిరా. కనుక అక్కడ నేను యముడితో అంటాను, యమధర్మ రాజా క్షమించయ్యా, ఇతడు తల్లిదండ్రులను పోషించేట్టుగా అనుమతి నువ్వు అని పలుకుతాం యముడిని బతిమాలు. దాతుమర్హతి ధర్మాత్మ లోకపాలో మహాయశ ఈదృశ్య మమాక్షవ్య ఏకాం అభయదక్షిణాం. ధర్మాత్ముడు మహాశయుడు అయినటువంటి ఓ యమధర్మరాజా, లోకపాలకుడైన ఆ యమధర్మరాజు ఇలాంటి స్థితిలో ఉన్న నాకు ఈ అభయ దక్షిణ ఒకదాన్ని ఇవ్వగలడు, ఇస్తాడనే నమ్మకం నాకు. అపోపోపి యథాపుత్ర నిహత పాపకర్మణ తేన గచ్చేన గచ్చాదు ఏ లోకా శస్త్రయోధీనాం. కుమార, నువ్వు నీ ఏ పాపం లేని వాడి అలాంటి నేను ఈ పాపకర్ముడు చంపా. ఈ సత్యాన్ని పురస్కరించుకొని ఆయుధాలతో యుద్ధం చేసేవాడు ఏ లోకాలు లభిస్తాయి వాటిని పొందు. యాస్తి సూరాగతిం యాం చ సంగ్రామేష్వనివర్తిత హతాం స్వవిముఖా పుత్ర గతింతాం పరమాం ప్రజా. కుమార, యుద్ధంలో వెనక్కకి తెర్రగని సూర్యుడు శత్రువులకు ఎదురుగా నిలిచిన వాళ్ళ చేత చంపబడినట్లు ఏ ఉత్తమ గతిని పొందుతారు, నువ్వు కూడా అదే ఉత్తమ గతి పొందాలని నాకు. యాం గతిం సకల క్రైవ్యం దిని పూజనమే నహుషో దుందుమారశ్చ ప్రాస్తాస్తాం గచ్చ పుత్రకా. పుత్ర, సగర, శైవ్య, దిలీప, జనమేజయ, నహుష, దుందుమార వాళ్ళు మొదలైన మహారాజులు చక్ర ఏ గతి పొందా ఆ సద్గతి నీకు లభించుగా. యా గతి సర్వసాధూనాం స్వాధ్యాయాత్తవసాయ తపసాయ యా భూమి అస్యా ఆహితాగ్నే ఏకపత్రీ వ్రతస్య భూ సహస్రపదాతॄణాం యాయా గురుభృతామపి దేహన్యాసకృతాం వ్యాజ తాం గతిం గచ్చ పుత్రకా. కుమార, సమస్తమైన సాధువుల ఏ గతి పడుతుంది, స్వాధ్యాయనం చే తపస్సు వల్ల ఏ గతి భూదానం చేసినవాడు, ఆహితాగ్ని ఏకపత్ని వ్రతం పాటించేవాడు ఏ శుభగతి ఏ శుభమైన స్థితి కలుగుతుంది, 1000 ఆవులను దానం చేసిన వాడు ఏ ఫలితం కలుగుతుంది, పెద్దలను పోషించేవాడు ఏ గతి లభిస్తుంది, గంగాది పుణ్య నదులలో సంకల్పపూర్వకంగా దేహత్యాగం చేసిన ఏ గతి లభిస్తుందో అలాంటి గతి నీకు లభించు. నహి తస్మిన్ కులే జాతో గచ్చతకులాం గతి సద్ యాస్యతో లేఖతో మమ బాంధవ. మన కులంలో పుట్టినవాడు ఎవరికి చెడ్డ గతి రాదురా. నా కుమారుడవైన నిన్ను చంపిన వాడికి అలాంటి గతి కలుగుతుంది. ఏవం
సకుర్వణం తత్ర పర్యదేవ యథా సకుత్ తతో స్మై కర్తుమదకం ప్రవృత్తః సహ భార్యయా. ఈ విధంగా ఆ ముని అక్కడ చాలాసేపు ఏడ్చ తర్వాత భార్యా సహితులై అతడు కుమారుడికి కొత్త క్రియలు చేయటం ప్రారంభి. సతు దివ్యేన మా రూపేణ మునిపుత్ర స్వకర్మభి స్వర్గమర్యారుహత చక్రేణ సగ ధర్మవేత్త అయిన ఆ ముని కుమారుడు తన పుణ్యకర్మల ఫలంగా దివ్య రూపం ధరించి దేవేంద్రుడితో శీఘ్రంగా స్వర్గలోకానికి ఆపభాషేచ వృద్ధౌతౌ సహ చక్రేణ తాపస ఆశ్వాస్య ముహూర్తః చ పితరో వాక్యమబ్రవీత్. ఇంద్ర సమేతుడై ఆ ముని కుమారుడు ఆ వృద్ధులతో మాట్లాడారు. తల్లిదండ్రులు క్షణకాలం పాటు ఓదార్చి వాళ్లతో ఇలా పైనుంచి అన్నమాట. స్థానమస్మి మహత్ప్రాప్తో భవతో పరిచారణాత్ భవంతావపి చ మమ మూలం ముపైష్యతః. నీకు సేవ చేయటం వల్ల ఉత్తమ స్థానం పొందగలిగే మీరు శీఘ్రంగా నా దగ్గరికి రాగల. ఏవముక్త్వాదు దివ్యే విమానేన వపుష్మద ఆరురోహ దివం క్షిప్రం మునిపుత్రో జితేంద్రియ. జితేంద్రుడైన ఆ ముని కుమార్ ఇలా పలికి అందమైన దివ్య విమానం వెంటనే స్వర్గానికి సకృత్వాతూదకం పూర్ణం తాపసః సగభార్య మామువాచ మహాతేయ కృతాంజలిముపస్థితం. గొప్ప తేజస్సు గల ముని భార్యా సమేతుడై జలతర్పణాలు కొడుక్కి ముగించి దగ్గరనే అంజలి ఘటించి ఉన్న నాతో ఇలా అద్యైవ జహిమాం రాజన్ మరణే నాస్తి మే వ్యధ యచ్చరేనైక పుత్రమా త్వమమ కర్షిత పుత్రకం. నాయనా మహారాజ, బాణాల చేత నా ఏకైక పుత్రుణ్ణి నువ్వు పుత్రుణ్ణి లేని వాణ్ణి చేశావు. నన్ను కూడా ఇప్పుడే చంపే. మరణం గురించి నాకేం బాధ లేదయ్యా. త్వయాతు యద విజ్ఞానాన్ నిహతో మే సుతస్వజి తేన త్వామభిపశ్యామి సుదుఃఖమతి దారుణం. నువ్వు పవిత్రుడవైన నా కొడుకుని తెలియక చంపిన నీకు చాలా దుఃఖం కలిగినట్టు భయంకరమైన శాపం ఇవ్వాలి తప్పదు. పుత్ర వ్యసరజం దుఃఖం యత్రే మమ పాప్సం ఏవం త్వం పుత్ర శోకే రాజం కాలం కరిష్యసి. అది రామాయణం ఇక్కడ ప్రారంభం. రాజా, ఇప్పుడు నేను పుత్ర శోకంతో బాధపడుతున్నట్టు నువ్వు కూడా పుత్ర శోకంతో బాధపడుతూ చస్తావు. అజ్ఞానాత్తు హతో యస్మాత్ క్షత్రియేణ త్వయా ముని తస్మాత్ త్వాం నావిశస్యాతు బ్రహ్మహత్యా నరాధిప. రాజా, క్షత్రియుడవైనడు మునిని తెలియక చంపావు కనుక నీకు బ్రహ్మహత్యా దోషం మాత్రం అంటది. త్వామప్యేదాదృశో భవ క్షిప్రమేవ గమిష్యతి జీవితాంతకరో ఘోరో దాతారమివ దక్షిణా. నీ జీవితమంతా అంతముందించే ఘోరమే ఇలాంటి పుత్ర శోకం తత్పాత్రకిచ్చిన దక్షిణ కాలాంతర ఫలరూపం దాతను చేరినట్టు నిన్ను చేరగ. కనుక సమయానికి దాతకి దానం ఇవ్వకపోతే దక్షిణ పోతే ఎలాంటి ఫలితమో నీకు కూడా అలాంటిదే. ఏవం శాపం మయ్యస్య విరప్య కరుణం బహు చితామారోప్య దేహం తన్నిధనం స్వర్గమభ్యుయాత్. ఆ దంపతులు నన్నీ విధంగా శపించి చాలా దీనంగా యశ్ తమ శరీరంపై చితిపై ఉంచి ప్రాణత్యాగం చేసి స్వర్గం చేరారు. తదేతచ్చింతయానేన మృత్యం పాపం మయా స్వయం తదా బాల్యాత్ కృతం దేవి శబ్దవేధ్యను కర్షిత. కనుక కౌశల్య ఆ రోజు శబ్దవేధి ఉపయోగి నేను స్వయంగా అజ్ఞానం చేత చేసిన పాపం ఉందే ఇవాళ నన్ను ఆలోచిస్తుండగా గుర్తొచ్చి
తస్యాయం కర్మణోది విపాకః సముపస్థితః అపథ్యైః సహ సంభుక్తే వ్యాధి రన్నరసే తదా. కౌసల్య, అపథ్యమైన వస్తువులు కలిపి అన్నం తింటే తెలియనా తెలియదు, కాలానంతరం వ్యాధి ఏదో తగులు. అలాగే నేను ఎప్పుడో చేసిన పాపం పెళ్లి కాకపో ఆ కర్మకు ఫలంగా ఇవాళ వచ్చిందే, నన్ను రాముడు వదిలి వెళ్ళిపో. తస్మాన్ మగా మమాగతం వందే తస్యోదారస్య తద్వజ యదహం పుత్ర శోకేన సంచక్ష్యాం యజ్ఞ జీవితం. కనుక కౌసల్య, నేను పుత్ర శోకంతో మరణించాల్సిన సమయం వచ్చేసింది. ఆ మునీశ్వరుడు, వృద్ధ మునీశ్వరుడు చెప్పిన మాట ఇవాళ నాకు, అది నేను అనుభవిస్తాను. చక్షుభ్యాం త్వాం న పశ్యామి కౌసల్యే సాధు మాం సుష ఇత్యుక్త్వా హృదం తస్త్రో భార్యా మాహచ భూమిపః. కౌసల్య, నా దృష్టి మందగించిపోయింది, నువ్వు నాకు అసలు కనపడుతుంది, నన్ను స్పృశించు అని పలుకు దశరథుడు ఏడు. మళ్ళా ఆమెతో, ఏతన్వే సదృశం దే యన్మయా రాఘవే కృతం సదృశం తత్తుత్పత్తు తస్యైవ యదనేవ కృతం మయి. కౌసల్య, రాముడి విషయంలో నేను చేసిన పని అంటే అతన్ని అరణ్యాలకు పంపటం పాప బుద్ధినైన నాకు శాపంలాగా తగిలి. రాముడు నా విషయంలో చేసిన మాట్లాడకుండా అరణ్యాలకు వెళ్ళడం అతనికే తగింది, ఇంకొకడెవడు అప్పంచే. దుర్వృత్తమది కపుత్రం చజేద్భువి భువి విచక్షణ కశ్చ ప్రవ్రాజ్యమానో నాసూయేత్పతరం సుతః. ఈ లోకంలో తెలివి కలవాడెవ్వడైనా ఎంత చెడ్డవాడై కుమారుణ్ణి విడిచిపెడతాడా? ఏ కొడుకై తనను ప్రవాసానికి పంపించేసి తండ్రిపై కోపగించకుండా ఉంటాడా? యది మాం సంసుసేద్రామ సకృతజ్జ లభేత యమక్షయమను ప్రాప్త ద్రక్షంతి నహి మానవ. నేను మరణించడానికి పూర్వం రాముడు నన్నొక్కసారి స్పృశిస్తున్న లేదా నా దగ్గరకు వచ్చిన చాలా బాగుంది. మరణం తర్వాత మానవుడు తమ బంధువర్గాన్ని చూడలేరు కదా. చక్షుషా త్వాం న పశ్యామి స్మృతిర్మమ విలుప్యతే ధూతా వైవసతస్యైతే కౌసల్యే త్వరయంతి మాం. కౌసల్య, నా కళ్ళకు నువ్వు కనపడటం లేదు. కళ్ళకి ఎదుటి మనిషి కనపడకపోతే చావు దగ్గరికి వచ్చినట్టు లెక్క. అలాగే అద్దంతో తన ముఖం కనపడకపోయినా అదో లెక్క చెప్తా. నా జ్ఞాపక శక్తి తగ్గిపో. ఇదిగో యమదూతలు నన్ను తొందర పెడుతున్నారు, నేను వెళ్ళాలి అంటే. అంతస్తు కిం దుఃఖతరం యదహం జీవితక్షయే నహి పశ్యామి ధర్మజ్ఞం రామం సత్యపరాక్రమం. మరణ సమయంలో నాకు ధర్మవేత్త సత్యపరాక్రముడైన రాముడు దూరమై అంతకంటే అధికమైన దుఃఖం నాకేమైనా ఉంటుందా అంటే ఉండదు. తస్యాదర్శజ శోక సుతస్యా ప్రతి కర్మణ ఉచ్ఛోషయతే యతి మే ప్రాణాత్ వారిస్తోకమివా తపః. సాటి లేని మహాకార్య చెయ్యగల నా కుమారుడు రాముడు కనపడకపోవటం చేత కలిగే శోకం కొద్దిగా ఉన్న ఉదకం ఎండగా ఎండిపోయినట్టుగా. కొద్దిగా దాదో జలాశయంలో అడుగున కొద్ది నీళ్లుంటే ఎండలు బాగా ఉంటే ఆ నీళ్లు కూడా ఎగిరిపోయినట్టు నా ప్రాణాలు రాముడు లేకపోవటంతో తీసేస్తాం. నతే మనుష్యా దేవాస్తే ఏ చారు శుభకుండలం ముఖం ద్రక్షంతి రామ వర్షే పంచదశే పునః. 15వ సంవత్సరంలో తిరిగి వచ్చిన రాముడు అంటే 14 అయిన తర్వాత అందమైన కుండల శోభితమైన ముఖం చూడగలిగే వాళ్ళు దేవత, మానవులు కారు. పద్మపత్రే క్షణం సుదర్శనం చారు నాసి ధన్యా ద్రక్షంతి రామ తారాధిప నిభం ముఖం.
తామర రేకుల వంటి అందమైన కనుబొమ్మ, చక్కటి పలువ, చక్కటి ముక్కు గల చంద్ర సమానమైన రాముడు ముఖాన్ని ధన్యాత్ములు. అతడు తిరిగి వచ్చిన వాళ్ళు తర్వాత చూడగలరు. నా ప్రాణాలు ఉండవని చెప్పేస్తున్నాడు ఆయనప్పుడే. సదృశం శారదస్యేందు పుల్లస్య భగమలస్య సుగంధిమమనాథస్య ధన్యా ద్రక్షంతి తన్ముఖం. శరత్కాల చంద్రుడి వికసించిన పద్మాలు సమానమైన ఉత్తమ గంధంగా నా నాథుని ముఖాన్ని ధన్యాత్ములు చూడగలరు. సుగంధి మమ రామ ధన్యా ద్రక్షంతి ఏ ముఖం అని గోరక్కనాథ్ కోట పటం బాగుంది. నా రాముణ్ణి దుఃఖాన్ని ఎవరు చూడగలరు, వాళ్ళు ధన్యాత్ములు. అది బాగుందని అదే ఉంచారు. నివృత్త వనసం తమ యోధ్యాం పునరాగతం ద్రక్షంతి సుఖినో రాము శుక్రం మార్గగతం యథా. వనవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చిన రాము ఆకాశ మార్గంలో శుక్రుణ్ణి చూసినట్టు సుఖవంతులు కౌసల్యే చిత్తమూఢేన హృదయం సీదతేవమే వేదయేన చ సంయుక్త శబ్దస్పర్శరసా. కౌశల్య చిత్తమోహం చేత నా హృదయం కుంగిపోతున్న, నా ఇంద్రియాలు దగ్గరగా వచ్చిన శబ్దస్పర్శ రూపాలు గ్రహిస్తున్నా. చిత్తనాస్వాద్విపద్యంతే సర్వాణ్యేవేంద్రియాణి మే క్షీణే స్నేహస్య దీపస్య సంసక్తా రత్నయో యథా. మనస్సు నశించడం చేత నా ఇంద్రియాలన్నీ నూనెలో క్షీణించడం చేత దీప కిరణాల్లాగా అంటే నూనె లేని దీపం. అయమాత్మభవస్సుకు మమ నాథమచేతసం సంసాదయతి వేగేన యథాకూలం నదీరయ. కనుక నదీ ప్రవాహ వేగం తీరాన్ని కూలదోసినట్లుగా పుత్ర వియోగం చేత కలిగిన ఈ శోకం రక్షకులెవరూలే చైతన్య శూన్యుడే నన్ను క్షీణింపజ. హా రాఘవ మహాబాహో, హా మామాయాసనతాస మామాయాసనాశన, హా పితృప్రియ మే నాథ, హా అజ్జక్వాపి గతం సుతః. అయ్యో రామ, అయ్యో మహాబాహో, అయ్యో నా దుఃఖ నాశక, పితృప్రియ, అయ్యో మద్రక్షక నా రక్షకుడా, అయ్యో నా కుమార ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావురా. హా కౌసల్యే వశిష్యా, హా సుమిత్రే తపస్విని, హా నృశంసే మమామిత్రే కైకేయి కులపాంశని. కౌసల్య అయ్యో, దీనురాలవైన సుమిత్ర అయ్యో, క్రూరరావు నా శత్రు కులపాంశని అయినటువంటి కైకేయి నేనిప్పుడు బకెట్ తండేస్తున్నా, బాల్చి తండేస్తున్నా, మరణిస్తున్నా. యది రామస్య మాతుశ్చ సుమిత్రాయాశ్చ సన్నిధౌ రాజా దశరథ శోచన్ జీవితాంతముపాగమత్. దశరథ మహారాజ్ ఈ విధంగా కౌశల్య సుమిత్రల దగ్గర విలపిస్తూ మరణించేశారు. యదాదు దీనం కథయందరాధిప ప్రియస్య పుత్రస్య నివాసనాత్ గతేర్ధరాత్రే భృతు దుఃఖ పీడితగా తదా జహౌ ప్రాణ ముదార దర్శన. ఆనందకరమై దర్శనంగా దశరథ మహారాజ్ సుపుత్రు అరణ్యాలకు పోవటం దుఃఖార్థుడై ఈ విధంగా దీనంగా మాట్లాడు. అర్ధరాత్రి గడచాక దుఃఖం అధికమవటం చేత భరింపలేక ప్రాణాలు విడిచారు. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. ఇంకా అక్కడి నుంచి మాదిరాజు చరిత గారు ఈ వీడియోను ఫాలో అవుతున్నారు. ఆవిడ ఇదివరకు ఒకసారి సుమారుగా 20 రోజుల క్రితం ఇలాగే ఫాలో అయ్యి తర్వాత నాకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఫోన్లో మాట్లాడారు. ఆ మాట్లాడిన తర్వాత మాదిరాజు రంగారావు గారు వారి నాన్నగారు చాలా గొప్పవారు. విశ్వనాథకి అంతేవాసి విశ్వనాథ ఉత్సవాలు ఎన్నో చేశారు. వెంటనే నేను వారి గురించి అంతా తెలుసుకొని దీనిలో మన వికీపీడియాలో తర్వాత ఇంకా కాకతీయ యూనివర్సిటీ సుదర్శనాచార్య గారు ఉన్నారు.
ఆయన రాసిన ఆర్టికల్ రెండు కలిపి ఒక ఆర్టికల్ రాసి తర్వాత వారి పుస్తకాలు కూడా అంటే బాజిరాజు రంగారావు గారి పుస్తకాలు రామాయణం మీద రాసినవి. రెండోది ఆయన ఫ్రీ వర్స్ అంటామే వచన కవి దాని మీద రాసిన 2 పుస్తకాలు నేను డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉన్నా. ఎప్పుడో వీలైతే అవి కూడా నేను చెయ్యాలనుకుంటా. అమ్మా మీ నాన్నగారి సమయానికి నాకు జ్ఞాపకం చేసిన ధన్యవాదాలు. అలాంటి వ్యక్తిని మేము మర్చిపోయినట్టుగానే నేను చెప్పి ఆ మాటే మొదలుపెట్టా. మనం మర్చిపోయినటువంటి బాజిరాజు రంగారావు గారు మీ నాన్నగారు చేసిన సాహితీ సేవ నాకు ఆయన వరంగల్లో ఉంటారు లేదు ఆచార్యులు గారు జ్ఞాపకం ఆయన కూడా నేను రాసిన దాన్ని ప్రతిస్మరించి ఆయన ఊరూరా చాలా సభలు విశ్వనాథు వారి జరిపారండి. మా గురుదేవుడు లాంటి వారండి. మీ నాన్నగారి గుర్తు చేశారు. మీరందరూ కూడా సాహిత్యంలో గొప్పవారని కూడా దానివల్ల నాకు అర్థమైంది. కనుక అలాంటి తండ్రికి జన్మించిన మీరు నాకు ఆ విధంగా మీ తండ్రి గారిని జ్ఞాపకం చేయరు. దాంతో ఆయన గురించి రాసే ఒక అదృష్టం నాకు కలిగించడం మీరు చేసినటువంటి ఒక మంచి పనిగా నేను భావిస్తూ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలా మీ వాట్సాప్ నెంబరు నాకు ఇస్తే మా కార్యక్రమాలన్నీ మీకు దానిలో పెడుతుంటాం, పంపుతూ ఉంటాం. కనుక వాట్సాప్ నెంబర్తో ఒకసారి హాయ్ అంటే నేను దానికి రిప్లై ఇస్తూ ఉంటాను. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాశీస్సులు పలుకుతూ మీ ఈ కార్యక్రమాన్ని ఇది 64వ ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 64తమ సర్గ సమాప్త.